ఇటీవల రిలీజ్ అయిన తగ్ లైఫ్ థియేటర్ దగ్గర బ్లాక్ బాస్ట్ అయిందా లేదా బ్లాస్ట్ అయిందో చూద్దాం. తగ్ లైఫ్ కమల్ హాసన్ అండ్ ఏఆర్ రెహమాన్ కొమ్ములో వచ్చిన ఈ సినిమా ఒక యాక్షన్ డ్రామా. కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఖచ్చితంగా నచ్చుద్ది అండ్ మిగతా వాళ్ళకి వన్ టైం వాచబుల్. స్టోరీ విషయానికి వస్తే రంగరాయ శక్తిరాజు అలియాస్ కమల్ హాసన్ ఇంకా వాళ్ళ అన్న మాణిక్యం కలిసి ఢిల్లీలో ఒక గ్యాంగ్స్టర్గా గ్యాంగ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి సదానంద్ గ్యాంగ్తో గ్యాంగ్ వార్ నడుస్తూ ఉంటుంది. ఓ సందర్భంలో శక్తిరాజు ఒక చిన్న పిల్లగాన్ని అలియాస్ అమర్ని కవచంలో ఉపయోగించుకొని అక్కడ నుండి బయటపడతాడు. అప్పటి నుండి శక్తిరాజు ఆ చిన్న పిల్లగాన్ని అలియాస్ అమర్ని సంత కొడుకులా చూసుకుంటాడు. ఇంత సాఫీగా జరుగుతున్న వాళ్ళ మధ్య అసలు ఒక్కరినొక్కరు చంపుకునే అంత గొడవ ఏం వచ్చింది అండ్ శక్తిరాజు పైన అటాక్ ఎందుకు చేశారు అన్నది మిగతా స్టోరీ. మంచి ఫస్ట్ హాఫ్, క్యారెక్టర్ బిల్డప్ మంచిగా చేశారు. ఫస్ట్ హాఫ్లో రైజ్ అయిన క్వశ్చన్స్ అన్నిటికీ సెకండ్ హాఫ్లో సరైన ఆన్సర్ లేదు. గుడ్ ఫస్ట్ హాఫ్, యావరేజ్ సెకండ్ హాఫ్. ప్లస్ పాయింట్స్ వచ్చేసి కమల్ హాసన్ గారు యాక్టింగ్ అదరగొట్టారు. సిచ్యువేషన్ తగ్గట్టు మంచి వేరియేషన్స్ చూపించారు, ముఖ్యంగా బాడీ లాంగ్వేజ్ అండ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అప్పుడు. అలానే సింబు, త్రిష అండ్ మిగతా వాళ్ళు కూడా బాగానే చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, బట్ అక్కడక్కడ ఓకే అనిపించింది. సాంగ్స్ విషయానికి వస్తే 2 సాంగ్స్ బాగున్నాయి. డైరెక్టర్ మణిరత్నం గారు రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. క్లైమాక్స్లో శక్తి అండ్ వాళ్ళ వైఫ్ మధ్య ఒక సీన్ కాస్త ఎమోషనల్గా బాగుంది. మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్కి తగ్గట్టు సెకండ్ హాఫ్ లేదు, కాస్త మార్పులు చేసి ఉంటే బాగుండు అనిపించింది. శక్తి క్యారెక్టర్ మనకు అంతగా కనెక్ట్ అవ్వదు, పైన నుండి వెళ్ళినట్టు ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్స్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా ఇంకా కొంచెం ఎమోషనల్గా ఉంటే బాగుండు అనిపించింది. ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇట్స్ అ వన్ టైం వాచబుల్ ఫిలిం. కమల్ హాసన్ గారి ఫ్యాన్స్కి బాగా నచ్చచ్చు అండ్ మిగతా వాళ్ళకి ఓకే ఓకే అనిపించవచ్చు. ఓవరాల్గా అబౌవ్ యావరేజ్ మూవీ విత్ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ యావరేజ్ సెకండ్ హాఫ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రివ్యూతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.